జనవరి 2024 నాడు 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పకుండా ట్రిబ్యునల్ అవార్డు తేలే వరకు ఇవ్వమని మేము ఆపెడితే వీళ్ళు అప్పజెప్పొచ్చారు. అప్పుడు మీకు తెలిసి ఏం జరిగిందో, కేసీఆర్ గర్జించిండు. నల్లగొండలో సభ పెట్టి, బిడ్డ ఎట్లా అప్పజెప్తావు, 10 ఏళ్ళు నేను కాపాడినాం, నువ్వు ఎట్లా ప్రాజెక్టులు అప్పజెప్తావు అని కేసీఆర్ నల్లగొండలో సభ పెట్టి గర్జిస్తే ఆ రోజు అయ్యో లేలే తప్పు మేము ఏదో తెలియక ఇచ్చినాం, ఇది తప్పు, ఇది మేము ఒప్పుకోలే అని చేతులు గాలింక ఆకులు పట్టుకుంటూ పిసుకున్నారు. అసెంబ్లీ పెట్టేప్పుడు తీర్మానం రాసింది, లేలే మేము అప్పచెప్పాం, ఇది తప్పు, మేము చెప్పింది ఈ మీటింగ్లో మేము ఒప్పుకోలేదు అని చెప్పి యాక్చువల్గా ఒప్పుకున్నారు. బయటకు వచ్చి మీడియాలో టీవీలో మాట్లాడినరు, పేపర్ మీద వచ్చింది, టీవీలో వచ్చింది. బీఆర్ఎస్ కేసీఆర్ గారు బయటకు వచ్చి ఉద్యమం చేస్తే అప్పుడు మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసి మేము ఇయ్యం అదంతా తుపాలని వాపసు తీసుకున్నారు. ఇది వీళ్ళ కథ. ఇక ఇది చూస్తే గిట్లా ఏది ప్రాజెక్టుల అప్పగింత కేఆర్ఎంబీ విషయంలో. ఇక ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కుప్పగులింది. ఇక్కడ నాకు ఒకటి అర్థం కాదు, ఈ కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి మధ్య ఇంత బలమైన ఫెవికాల్ బంధానికి ఏందో నాకైతే అర్థం కాదు. బడే ఫెవికాల్ బంధం, ఇద్దరికి లవ్, ఒకరంటే ఒకరికి ప్రేమ. ఏం లవ్వో, ఆ లవ్ ఏందో, అంత ప్రేమ ఏందో, ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తుంది. నా బాధ ఏంటంటే మీ లవ్ ఎంత ఉండే నాదేం పోయింది, కానీ రాష్ట్రం నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కదా. ఏమైంది, ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టులో 100 భాగాలు, అందులో ఒక భాగం మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో ఉన్న 85 పియర్సు, 85 పియర్స్లో ఒక్క పియర్ గొంగితే కిషన్ రెడ్డి ఎన్డీఎస్ఏకి ఉత్తరం రాసిండు. అరే మీరు జల్దీ రాండి ఇడ మొత్తం కూలిపోయింది, జర చూడుండ్రి అన్నాడు. 100 భాగాల్లో మేడిగడ్డ ఒక భాగం, మేడిగడ్డలో ఉన్న 85 పిల్లలలో ఒక పిల్లర్ గొంగితే కిషన్ రెడ్డి ఢిల్లీకి ఎన్డీఎస్ఏకి ఉత్తరం రాసి 2 రోజులు పిలిపించిండు. మరి మొత్తం ఎస్ఎల్బీసీ కుప్పకూలింది కదా. మొత్తం ప్రాజెక్టు భవిష్యత్తే 5,000 కోట్లు ఖర్చు పెట్టిన ఎస్ఎల్బీసీ భవిష్యత్తే ప్రశ్నార్థకమైంది. ఆ టీ బీమ్ బయటకెళ్ళది, ముంగడికి పోదు, 6 చచ్చిపోయినరు, బతుకులు ఆగమైనవి, శవాలు కూడా బయటకు రాలేదు. మరి దీని మీదే కిషన్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏకి ఎందుకో ఉత్తరం రాయడు, ఎన్డీఎస్ఏ ఎందుకో రాదు. ఒక పిల్లర్ గుంగితే 3 వద్దులు వచ్చిండ్రు, కిషన్ రెడ్డి ఉత్తరం రాస్తాడు, 3 వద్దులు వస్తుంది బీజేపీ వాళ్ళు. మరి ఎస్ఎల్బీసీ కుప్పకూలితే 5,000 కోట్ల ఖర్చు పెట్టిన ప్రాజెక్టు ఆగమైపోతే ఎందుకు ఎన్డీఎస్ఏ రాదు, ఎందుకు కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాయడు? ఈ బీజేపీకి రేవంత్ రెడ్డికి ఉన్న ఈ ఫెవికాల్ బంధమేంది, ఈ కిషన్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి మధ్యలో ఉన్న ఈ లవ్ ఏంది? ఇది బయటకు సమాధానం చెప్పాలి కదా. ఎన్డీఎస్ఏ ఆనాడు వస్తుంది, ఓకే, ఎందుకు వచ్చిందని అంటలేను, మరి ఇవాళ ఎందుకు రాదు? ఆనాడు కుంగింది ఒక పిల్లర్, ఇవాళ కూలింది మొత్తం ప్రాజెక్టు, దీనికి ఎందుకు రారు? ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పెదవాగ్ కూలిపోయింది, కొట్టుకుపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, జూరాల గేట్లు క్లాంప్స్ పడిపోయి 2 గేట్లు పడిపోయినాయి మేము మెయింటెనెన్స్ చేయక. ఇవాళ లోయెస్ట్ వాటర్ యూటిలైజేషన్ కృష్ణానదిలో సరే తాత్కాలిక ఒప్పందం 299, అదే రేషియోలో పంచుకోవాలి. కానీ జరిగింది ఏంది, పోయిన సంవత్సరం గత 10 ఏళ్లలో ఎప్పుడు వాడినంత తక్కువ, ఎవర్ లోయెస్ట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కృష్ణా నదీ జలాల్లో అతి తక్కువ నీళ్లు వాడిన రాష్ట్రం సంవత్సరం మొన్నటి సంవత్సరం. మీరు చూడండి 28.4. ఎప్పుడు ఏ సంవత్సరం కూడా ఇంత తక్కువ నీళ్లు వాడలే తెలంగాణ. మీరేమో నెట్టంపాడు క్రాప్ హాలిడే ప్రకటించిండ్రు, ప్రాజెక్టులకు క్రాప్ హాలిడే ప్రకటించిండ్రు, ఆంధ్రాకు నీళ్ళు వదిలిపెట్టిండ్రు. ఎవర్ లోయెస్ట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. ఈరోజు మీరు బాగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇవాళ నీళ్ళ వాడకంలో కూడా ఉన్న తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా నీళ్లను కూడా వాడలేకపోయిన దద్దమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఫెయిల్ అయిపోయింది, మీరు ఉన్న నీళ్ళు కూడా వాడుకోలే. అరే మీరు ఏం చేసిండ్రు? ఒక ఎకరం కొత్త ఆయకట్ రాపాయి, ఒక ప్రాజెక్టు పూర్తి కాపాయి, ఒక చెక్ డ్యామ్ కట్టపోతురి, ఒక చెరువు కట్టపోతురి, పైగా ఎస్ఎల్బీసీ కూలగొడుతురి, పెద్దవాగు తెగిపాయి, వట్టెం మునిగిపాయి. ఈ ఉన్న నీళ్ళలో 65 టీఎంసీలు కిందికి ఆంధ్రకు వదిలిపెట్టిరి గురుదక్షిణ కింద. ఇక ఉన్న ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పచెప్తారు. ఇక మీరు చేసింది ఏంది? ఇంకా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు మీరు? ఒక్కటన్నా మంచి పని ఉండదా మీరు చేసింది? అంత కూలగొట్టుడు, మునగొట్టుడు, తెగ్గొట్టుడు, అప్పచెప్పుడు, నీళ్ళు కిందికి వదులుడు, గింతే కదా నువ్వు చేసిన ఉదారకం. నువ్వు చేసిందేమో అని మాట్లాడుతున్నావు, ఇంకా సోయి లేకుండా సిగ్గు లేకుండా.
బెజవాడ బజ్జీలు తిన్నారా అప్ప చెప్పిరటవా ఇది ఇట్లా ఇక ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఏందో మనకు అబద్ధాలాడి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, నేను కూడా అబద్ధాలు ఆడపోతే అయితలేను అనుకుంటుండో ఏందో నాకు అర్థమే అవుతలేదు. ఈయన కూడా ఆయనకు శిష్యుడు అయిపోయిండు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక సీతారామకు హైడ్రాలజీ క్లియరెన్స్ తెచ్చినామన్నాడు. ఉన్నదా వీడియో జర చూపి, అది కూడా మన అధికారంలో వచ్చిన తర్వాత సీతారాం సాగర్కి వాళ్ళు 10,000 కోట్లు ఖర్చు పెట్టిండు, చుట్టూ నీటి కేటాయించలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో అన్ని శాఖల్లో సమర్థవంతంగా పనిచేసి 67 టీఎంసీలు మరి హైదరాబాద్గా క్లియరెన్స్ తెప్పించుకున్న మన ప్రభుత్వం. మన అధికారంలో వచ్చింది అన్ని శాఖలను సమన్వయం చేసి చెమటలన్నీ కక్కి చాలా కష్టపడి హైడ్రాలజీ క్లియరెన్స్ తెచ్చిన అంటాడు. ఇది హైడ్రాలజీ డిపార్ట్మెంట్ సెంట్రల్ వాటర్ కమిషన్, డేటు 30 జనవరి 2023. ఇది స్పష్టంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ మన ప్రాజెక్టుకు సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు వచ్చిన హైడ్రాలజీ క్లియరెన్స్. అదేవిధంగా సీతారామ ప్రాజెక్టుకు డేటు 28/9/2021 అనుకుంటా. ఇందులో కూడా హైడ్రాలజీ క్లియరెన్స్ సీతారామకు 65 టీఎంసీలతోని బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వచ్చిన హైడ్రాలజీ క్లియరెన్స్. ఇంత స్పష్టంగా ఉంటే మేము హైడ్రాలజీ తెచ్చిన అంటాడు. బీఆర్ఎస్ హయాంలో మొత్తంగా చూస్తే ఈ సీతారామ లిఫ్ట్ ఇరిగేషను సీతమ్మ సాగర్కు ఇప్పటి వరకు 27 అనుమతులు వచ్చినాయి. ఇది పేజ్ 1, ఇది పేజ్ 2, ఇది పేజ్ 3. 27లో 25 బీఆర్ఎస్ హయాంలోనే వచ్చినాయి. 25 ఏమేమి అనుమతులు చదివితే టైం వేస్ట్ అవుతుంది, అన్నీ ఉంటాయి ఇలా. హైడ్రాలజీతో పాటు ఎన్విరాన్మెంటు ఎట్సెట్రా 27 అనుమతుల్లో కేంద్రం నుంచి రావాల్సి వస్తే అందులో 25 అనుమతులు బీఆర్ఎస్ హయాంలో సాధించినటువంటి. హైడ్రాలజీది అయితే మేమే తెచ్చినాం, దాని కాగితం కూడా నేను మీ అందరికి కూడా షేర్ చేస్తా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా పంపించండి వాట్సాప్లో, నేను కూడా పంపిస్తా. ఇకపోతే ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ అసెంబ్లీలో మాట్లాడదామా హరీష్ రావు అన్నాడు. నేను రెడీ, రేపు పెడతావా చెప్పు. రేపు మీరు ఉదయం 8 గంటలకు అసెంబ్లీ పెడితే ఐఎమ్ రెడీ టు డిస్కస్. ఒక్కటే కండిషన్, మైక్ కట్ చేయొద్దు. నువ్వు ఒర్రేదంతా ఏం చేస్తావు, అసెంబ్లీ అర్జెంట్ అని పారిపోతావు. నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఒక్కరోజు కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి, 1 రోజులు పెట్టు, నేను రెడీ. మాట్లాడదాం, 15 రోజులు కృష్ణా మీద మాట్లాడదాం, 15 రోజులు గోదావరి నది మీద మాట్లాడదాం. నీ కాంగ్రెస్ చేసిన ద్రోహం, నీ తెలుగుదేశం చేసిన ద్రోహం, నీ గురువు గారు చేసిన ద్రోహం, నువ్వు చేసిన ద్రోహం అన్నీ మాట్లాడుకుందాం. మాట్లాడదాం, పెట్టు. ఎప్పుడు పెడతావు? రేపు పెడతావా, ఎల్లుండి పెడతావా? నేను ఉత్తరం నీకు అసలు ఇంకోటి, నువ్వు ముఖ్యమంత్రివి, సభానాయకుడివి, శాసనసభకు సభానాయకుడివి.